చెప్పినట్టు మాన్సూన్ సెషన్ 2020 లోక్సభ రాజ్యసభ రెండు సిండేగా అడ్జర్న్ అయినాయి. 10 days నడిపినారు ఈసారి. ఫస్ట్ ఏమో 20 days అనుకున్నాము. ఈ కోవిడ్ కేసెస్ పార్లమెంట్లో కూడా ఎంపీస్ కూడా పెరుగుతున్నాయని 10 daysకి షార్ట్ చేసి మార్చేసారు. ఈ మాన్సూన్ సెషన్ కంటిన్యూస్గా వీకెండ్స్ రాకుండా చేసి ఇదే ఫస్ట్ టైం అని నాకు తెలిసింది. అట్లాగే స్టాగర్డ్ టైమింగ్స్ లోక్సభ రాజ్యసభ రెండు హాల్స్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేదానికి లోక్సభ కండక్ట్ చేసేటప్పుడు బోత్ హాల్స్ వాడినారు, అట్లాగే రాజ్యసభ కండక్ట్ చేసేటప్పుడు బోత్ హాల్స్ వాడినారు. కాబట్టి స్టాగర్డ్ టైమింగ్స్ పెట్టి చాలా బాగా చేశారని నేను అనుకుంటున్నాను. కొన్ని కేసెస్ పెరిగాయి కానీ కంపేర్డ్ టు ద రిస్క్ ద ప్రికాషన్స్ టేకెన్ బై బోత్ స్పీకర్ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మంచి ప్రికాషన్స్ తీసుకున్నారు. టెస్టింగ్ బాగా అవైలబిలిటీ ఉంది. క్విక్ యాక్షన్ కూడా షార్టన్ చేసిన కూడా తీసుకున్నారు కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా చేసినట్టు మనం అనుకోవచ్చు. దీంట్లో మేము తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ రెండు హౌసెస్లో రాజ్యసభ మన ఫ్లోర్ లీడర్ కనకమేట్ల రవీంద్ర గారు, అట్లాగే లోక్సభలో నేను మన లోక్సభ ఫ్లోర్ లీడర్ రామ్మోహన్ నాయుడు అండ్ ఆల్సో కేసీఆర్ నాని గారు, మేము నలుగురు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాము. మెయిన్ ఇష్యూస్ స్టేట్ ఇష్యూస్ కూడా చాలా వరకు మనం నోట్స్ తీసుకొచ్చాము. దాంట్లో ముఖ్యంగా కొన్ని ఉంటాయి, నేను చెప్తాను. ఒకటేమో అమరావతి ఫార్మర్స్ డిమాండ్ ఒక పక్క, అట్లాగే 3 capitals అనేది అది లీగల్గా కుదరదు అండ్ సబ్జెక్ట్ కూడా సెంట్రల్ లిస్ట్లో తీసుకొని రావాలా. పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూసివ్ అథారిటీ అని మనం పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అట్లాగే హోమ్ సెక్రటరీని కూడా కలిసాము. ఆయన కూడా he understood the logic and one legal opinion కోసం లా మినిస్ట్రీ కూడా పంపించారు, లా సెక్రటరీ కూడా పంపించారు. అట్లాగే కోవిడ్ క్రైసిస్ ఇన్ ఏపీ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాము టోటల్ కేసెస్లో. ఈవెన్ దో పాపులేషన్ ఇన్ ఇండియా చూస్తే మనం 5% పాపులేషన్ ఉంటాము, కానీ మహారాష్ట్ర తర్వాత నెంబర్ 2లో ఉన్నాం కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూడాలని. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 29 కమిట్మెంట్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అవి కూడా కంప్లీట్ చేయాలా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా మేము చెప్పాము. జిఎస్టీ డిమాండ్స్, పోలవరం డ్యూస్ కూడా మనం డిమాండ్ చేశాము. ఇంక్లూడింగ్ 15 ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ కూడా రిలీజ్ చేయాలని. స్టేట్లో టెంపుల్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి, ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని కూడా మనం రేస్ చేశాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చాలా ఇల్లు పూర్తి చేసి ఇంతవరకు అలాట్ చేయడం లేదని కూడా, అది అలాట్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తాము. అట్లాగే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇంతవరకు అనౌన్స్మెంట్ మాత్రం చేశారు, కానీ ఇంతవరకు వర్క్ మొదలు పెట్టలేదని మన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు రేస్ చేశారు. ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్స్ ఇన్ ఏపీ, అది సైంటిఫిక్గా చూసినా కూడా ఇంగ్లీష్ ఉంటే కూడా 6th class తర్వాత పెట్టాలా. అప్ టు 5th class నేటివ్ లాంగ్వేజ్లో ఎవరన్నా పిల్లలు చదువుకుంటేనే వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ అంతా డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా బాగుంటుందని. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇంగ్లీష్, బట్ మెథడాలజీ సడన్గా ఆల్ స్కూల్స్
ఇంగ్లీష్ మీడియం అనేస్తే ఇప్పుడు టీచర్స్ కూడా దొరకదు. అందుకని గందరగోళం అయిపోతుంది. ఒక మెథడాలజీ తీసుకొని, సైంటిఫిక్ మెథడాలజీ తీసుకొని చేస్తే బాగుంటుంది మనం భావిస్తున్నాము. అట్లాగే ది ట్రెడిషన్స్ ఆఫ్ తెలుగుదేశం ఆఫ్ ది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ పైన కూడా మాట్లాడాము. అండ్ దళిత్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయని కూడా మాట్లాడాము. ఇవి మనం స్టేట్ ఇష్యూస్ ఎత్తింది పార్లమెంట్లో. అట్లాగే 27 బిల్స్ పాస్ చేశారు పార్లమెంట్ ఈసారి. మనం బోత్ హౌసెస్లో కలిపి చూస్తే మోర్ దెన్ 23 బిల్స్ పైన మన ఒపీనియన్స్ ఇచ్చాము. సో దిస్ ఈస్ ది సమ్మరీ. మెయిన్ ఇష్యూ ఫేసింగ్ కోవిడ్ క్రైసిస్ అండ్ చైనా. ఈరోజు మనం ఇండియాలో చూస్తే దేశం what is the biggest challenges for our country today? One is the challenge of COVID crisis. మనకే కాదు, ప్రపంచంలో అందరికీ మెయిన్ క్రైసిస్. అట్లాగే మన ఇండియాకి చైనా బోర్డర్ క్రైసిస్ కూడా. చైనా బోర్డర్ క్రైసిస్ ఏమైనా మాట్లాడతాం అనుకుంటే అది సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి పెద్ద డిస్కషన్ రాలేదు, కానీ వచ్చే రోజుల్లో రావాల్సి వస్తుంది. దానిపైన కూడా మనం ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసి వచ్చినప్పుడు మాట్లాడతాము. కోవిడ్ క్రైసిస్ పైన మాత్రం మనం ఇన్పుట్స్ ఏమి ఇచ్చామంటే, మెయిన్గా ఇండియా చూస్తే number 2 position in the world after US. And economic situation చూస్తే maximum damage on the economy compared to any country in the world. So we're facing very unique challenge. Economic, ఇప్పుడు ఒక పక్క హెల్త్ క్రైసిస్ అంటే హెల్త్ క్రైసిస్ కన్నా ఎకనామిక్ క్రైసిస్ కలుగుతాం. ఈ రెండు కలిపి ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ మాదిరిగా తయారవుతాం. అందుకని ఇప్పటి వరకు మనం ఇచ్చిన స్టిమ్యులస్ కానీ చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. యాక్చువల్ మనీ కమింగ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ అనుకుంటూ చూస్తే ఓన్లీ 2% ఆఫ్ జీడిపి ఉంది. అది 10% కన్నా పెంచాలా. అది కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్. మనం ఒక సలహాలు ఇచ్చాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మొత్తం చూసి క్రిటికల్, ఎసెన్షియల్, డిజైరబుల్. క్రిటికల్ అంటే రిక్వైర్డ్ అండ్ అర్జెంట్. ఎసెన్షియల్ అంటే రిక్వైర్డ్ బట్ నాట్ అర్జెంట్. డిజైరబుల్ అంటే నాట్ రిక్వైర్డ్, నాట్ అర్జెంట్. సో ఈ క్లాసిఫికేషన్స్ చేసి యూ ఫోకస్ ఓన్లీ ఆన్ క్రిటికల్ ఎక్స్పెండిచర్. ఆ సేవింగ్స్ అంతా స్టిమ్యులస్లో పెట్టండి అని మనం సలహా ఇచ్చాము. అండ్ దట్ స్టిమ్యులస్ హ్యాస్ టు గో టు ద మోస్ట్ vulnerable sections of society and vulnerable industries and businesses to save jobs. And the other focus should be on projects that improve inclusivity and sustainability. Renewable energy అయినా లేకపోతే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ పైన పెడితే ఉద్యోగాలు పెరుగుతాయి, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, అండ్ ఇట్ సర్వ్స్ ద నీడ్ ఫర్ ద కంట్రీ. సో ఇట్లాగా ఇంకొకసారి ఎక్స్పెండిచర్ కొంచెం చూసి మీరు జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేస్తే బాగుంటుందని చెప్తాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా లోక్సభలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది మన ఫ్లోర్ లీడర్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. పార్లమెంటు కోవిడ్ టైంలో నిర్వహించటం, దానిలో మేము పార్టిసిపేట్ చేయటం, ప్రధానంగా మా పార్టీకి సంబంధించి 4 ఎంపీలు ఉన్నాం. 4 కూడా లోక్సభలోను రాజ్యసభలోను రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకుని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సమస్యలను ధ్యేయంగా పెట్టుకుని
పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తి సమాధానాలు రాబట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయత్నం చేశాం. అందులో రాజ్యసభలో ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించినంత వరకు ది ఫస్ట్ డేనే నేను 0 అవర్లో కోర్టులు తీర్పులు వ్యతిరేకంగా ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంగ్ల భాషని నిర్బంధ విద్యగా కొనసాగించాలనేటువంటి ప్రయత్నాన్ని మేము పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యా విధానం పైన మనకి వ్యతిరేకంగా కూడా తను నిర్ణయాలు తీసుకుని కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఆంగ్ల విద్యను నిర్బంధ విద్యగా తెలుగు భాషను కూడా పెట్టి తల్లిదండ్రుల యొక్క డిస్క్రిప్షన్కి వదలకుండా చేయడం అనేటువంటి విషయం సరికాదనేటువంటి విషయాన్ని మేము తీసుకువెళ్ళాం. మంత్రి కూడా దానికి సంబంధించిన మంత్రి కూడా దాంతో ఏకీభవించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్స్ అనేటువంటివి తీసుకువచ్చి ఒక రాజకీయ క్రీడకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, ప్రజల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని సంపదని నాశనం చేశారు. దాని ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిణామాలు స్పెషల్ మెన్షన్లో క్లియర్గా రాజ్యసభలో లేవనెత్తాం. దానిపైన మేము మాకు రిటర్న్గా సమాధానం కూడా పంపుతామని చైర్మన్ గారి ద్వారా చెప్పించడం జరిగింది. ఇక ఇది కాక వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మొత్తం 25 బిల్లుల పైన ఆల్మోస్ట్ వాళ్ళ టైం కన్జంప్షన్ నుండి రిజిస్ట్రేషన్ తప్ప అన్ని బిల్లుల్లోనూ కూడా మేము పార్టిసిపేట్ చేసాం. ఇందులో ప్రధానంగా పాండమిక్ మీద ఒక డీటెయిల్డ్ డిస్కషన్ హర్షవర్ధన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీకి చెందిన విజయసాయి రెడ్డి గారు దాన్ని కూడా ఒక రాజకీయ వేదికగా చేసుకుని న్యాయస్థానాలని మీద తప్పుపట్టే విధంగా సందర్భరహితంగా మాట్లాడిన విషయాన్ని మేము అక్కడే ప్రతిఘటించి రికార్డు నుంచి తొలగించాలని పట్టుబట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రికార్డుల నుంచి చైర్మన్ గారు పరిశీలించి రికార్డుల నుంచి న్యాయస్థానాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విజయసాయి రెడ్డి గారి ప్రసంగాన్ని డిలీట్ చేశారు. అది వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే పార్లమెంటును కూడా ఈ రకంగా పక్కదారి పట్టించటం, సందర్భరహితంగా వాళ్ళు ఆడుకోవడం చేసేటటువంటి రాజకీయ కుటిల యత్నాలని రాజ్యసభ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు తిప్పికొట్టడం ద్వారా వాళ్ళకి తగిన రకంగా గుణపాఠం నేర్పారు. అయినా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా పార్లమెంట్ ఆవరణలో సిబిఐ ఎంక్వైరీలు కావాలని ఇట్లాంటి విషయాల మీద కూడా పోరాడుతున్నారు. వాళ్ళకి కావలసినటువంటిది అది కాదు సమస్య. వాళ్ళకి కావలసినటువంటి సమస్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి మీద, వారి పార్టీ పైన కేసులు ఎలా పెట్టాలి, ఏమేం చేయాలి అనేటటువంటి విషయాలు తప్ప రాష్ట్ర సమస్యలు పట్టలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఒక్క ఎంపీ కాకపోతే ఒక్క ఎంపీ అయినా, ఎందుకంటే 22 మంది పార్లమెంట్లో లోక్సభలో ఉన్నారు, 6 రాజ్యసభలో ఉన్నారు. రాజ్యసభలో కూడా కొత్త సభ్యులు వచ్చారు. సరే, అనేక కారణాలు అది ఇచ్చి 6 ఉన్న వాళ్ళు ఒక్కడయ్యాను. అక్కడ మొత్తం మేము 4 అయ్యాం పార్లమెంట్లో. వాళ్ళకి 22 మంది అయ్యారు, ఇక్కడ 6 అయ్యారు. పోరాడతారేమో. ఎందుకనంటే ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మేము 6 ఉంటేనే పోరాడుతున్నామని చెప్పి రాజీనామా చేయించి రాష్ట్ర ప్రయోజనాలు తీర్చే విధంగా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పినటువంటి వ్యక్తి ఆ ప్రత్యేక హోదాని పూర్తిగా విస్మరించి పక్కన పారేసి అమరావతి భూములపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి దాంతో ఒక రాజకీయమైనటువంటి వికృత క్రీడకి తెరలేపారు. అంటే పార్లమెంట్ ఆవరణని కూడా లోపల బయట కూడా రాజకీయమే చేస్తున్నారు. ఎక్కడ రాష్ట్ర సమస్యలపైన స్పందించిన తీరు కనబడట్లేదు. ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా వాళ్ళు చేసినటువంటిది పని, వాళ్ళ వ్యవహారాలు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. వాళ్ళు బయటికి మేము ఎప్పుడైనా సరే ఎవరన్నా మంత్రులను కానీ, రాష్ట్రపతిని కానీ, ముఖ్యమంత్రి కానీ కలిస్తే ఇది జరిగిందని చెప్పేసి మేము చెబుతాం, మేము ఇచ్చింది బయట పెడతాం. వాళ్ళు బయటికి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి నెట్టబడ్డారు. అంటే ఇందులో లోపాయికారి వ్యవహారాల కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యక్రమాల కోసం వచ్చారని భావించవలసి వస్తుంది. రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటిది పట్టలేదు. అదేవిధంగా పాండమిక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
దీన్ని కూడా అవినీతికి ఒక వనరుగా ఏ రకంగా మార్చుకున్నారో, కిట్ల విషయంలో ఏ రకంగా మార్చుకున్నారో, డాక్టర్ల మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారో, ఎవరైతే కిట్లు అడిగారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఏ రకంగా ప్రశ్నించి వాళ్ళని వేధిస్తున్నారో, అన్ని వాళ్ళ వైఫల్యాలను అన్నిటినీ కప్పిపుచ్చుకునే విధంగా సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసేటాడు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు వచ్చేదాన్ని. ఆ విషయంలో అవన్నీ కూడా డాక్టర్ల మీద జరిగిన దాడులు, దళితుల మీద జరిగిన దాడులు, తరువాత రైతులకు ఉండవలసినటువంటి వచ్చిన సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి, ప్రస్తుత సెనారియాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన విషయాల్లో ఏ రకంగా సమస్యలు ఏమున్నాయి, ట్రేడ్ యూనియన్ సమస్యలు, ఎందుకంటే లేబర్కి సంబంధించినటువంటి దాదాపు 40 యాక్ట్స్ అన్నింటినీ అమలు చేసి 3-4 యాక్ట్ల కింద తీసుకొచ్చి చేసిన విషయాల్లోనూ, వీటన్నింటిలోనూ కూడా సమస్యలను అన్నింటినీ కూడా మేము సభలో ప్రతిపక్షం లేకపోయినప్పటికీ మేము ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వీటన్నిటిని నివృత్తి చేసి ఆ ప్రభుత్వం అడుగు ముందుకు వేయాలనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేశాం. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే చివరిగా ఏంటంటే టీటీడీని కూడా దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఆ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చాం. ఎందుకంటే రాష్ట్రంలో మత విధ్వంసం రెచ్చగొట్టి సమస్యలను పక్కదారి పట్టించి పుణ్యక్షేత్రాలను కూడా రాజకీయ అవసరాలకి, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనేటటువంటి వాళ్ళ యొక్క కుటిల యత్నాన్ని మేము తీసుకొచ్చి పూర్తిగా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం దానికి సంబంధించిన విషయాలుగా సానుకూలంగా స్పందించి రెస్పాండ్ అయ్యి తీసుకుని మా చైర్మన్ గారు అవన్నీ కూడా పరిశీలించి సంబంధిత మంత్రుల ద్వారా చెప్పించడం అని కూడా జరిగింది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఈ పార్లమెంటు సమావేశాలని రాజకీయ ప్రయోజనాలకి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకుంది. రాష్ట్ర సమస్యలను లేవనెత్తడానికి, రాష్ట్ర విషయాలన్నీ కూడా చేయడానికి కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం. నిన్నటితో పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. కోవిడ్ పరిస్థితుల వల్ల, అలాగే నిన్న ఎంఓఎస్ రైల్వే సురేష్ అంగాడి గారు కూడా చనిపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాం. బీజేపీ కర్ణాటకలో చాలా కీలకంగా పనిచేసి రైల్వే ఎంఓఎస్గా కూడా మీ అందరూ ఎప్పుడు ఏ రిప్రజెంటేషన్తో వెళ్ళినా చాలా చక్కగా పలకరించి ఒక మంచి అష్యూరెన్స్ మాకు ఎప్పుడు కూడా ఇచ్చేవారు. అటువంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం అనేది కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ జరిగినటువంటి సమావేశంలో కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా కేంద్రంతో మనం నిధులు తీసుకొని రావడం కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ పొందుదామనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఒక ఎజెండాతో ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. పోరాటం అంటే ఏదో ఉద్రిక్తమైనటువంటి పోరాటం కాదన్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ మాకున్నటువంటి సభ్యులు మేము చూసుకుంటే లోక్సభలో 3, రాజ్యసభలో 1. మాకున్న స్ట్రెంత్ పరంగా ఏ అవకాశాలు మేము తీసుకొని రాష్ట్ర ఎజెండాని ఏ రకంగా పుష్ చేయాలనుకునేది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక పద్ధతి ప్రకారం మేము చేశాం. రాష్ట్రానికి నిధులు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు, అలాగే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఇవన్నీ కూడా చెప్తూ రాష్ట్రానికి ఏం చేయాలి, అలాగే ఒక పక్కన దేశానికి కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది సలహాలు, సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. అదే పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 22 మంది లోక్సభలో ఎంపీలు, 6 మంది రాజ్యసభలో ఎంపీలు.
ఇక్కడ నలుగురు ఉండి ఈ రకంగా మేము పోరాటం చేయగలిగితే సుమారు 28 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమస్యలను కానీ లేవనెత్తితే ఎంత స్పందన వచ్చేదో రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. మేము కూడా అదే భావించాం. సుమారు 17-18 నెలలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంతమంది ఎంపీలు గెలిచాం కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఎలక్షన్ల ముందు ప్రజలకి ఏ రకంగా మనం హామీలు ఇచ్చాం, ఆ హామీలన్నీ కూడా నెరవేర్దాం అనే ఆలోచనతో ఈ పార్లమెంట్ సెషన్లో ఎంపీలందరూ కూడా పోరాటం చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఉంటే, మా ఆలోచనలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనలు కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాని మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఢిల్లీలో పుష్ చేస్తున్నారు అనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. వ్యక్తిగత ఎజెండా అంటే ఏంటి? మరి ముఖ్యంగా మేము ఎలక్షన్ల ముందు వెళ్ళేటప్పుడు రాష్ట్ర ప్రజలకి చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన సుమారు 16 నెలలు జైల్లో కూర్చున్నారు, ఈడీ తాలూకు అటాచ్మెంట్స్ సుమారు 42,000 కోట్లకు మించి ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్ని కూడా చూసిన తర్వాత అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఆయనకు వచ్చినటువంటి అధికారాన్ని కూడా ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీదే ఆయన ప్రయత్నం చేస్తారన్నది రాష్ట్ర ప్రజలకు మేము గట్టిగా చెప్పాం. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ రాష్ట్రంలో తిరిగినప్పుడు కానీ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారు, కేంద్రంతో పోరాటం చేయడంలో విఫలమయ్యారు, నాకు ఆ పోరాటాన్ని అప్పచెప్పండి, మా పార్టీకి ఎంపీలను గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి రాష్ట్ర ప్రజలకి నేను ఆ న్యాయాన్ని చేకూరుస్తాను, ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావు, రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ ఉండవు, మరి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలే ఉండవు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, నా మాట వినండి అని చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఉన్న యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కూడా వేసి గెలిపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా నేను అడిగేటటువంటి ప్రశ్న, నేను ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా? మీరు ఎలక్షన్లకి వెళ్ళి ముందుకు చెప్పినటువంటి మాట నిజమా? మీరు స్పష్టంగా తెలియజేయండి రాష్ట్ర ప్రజలకు. మీరు ఈ 28 మంది ఎంపీలు మీ వ్యక్తిగత ఎజెండా కోసం, మీ కేసుల్ని పక్కదారి పట్టించుకోవడం కోసం, మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడం కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా? లేకపోతే మీరు చెప్పినట్టే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం, రాష్ట్ర ప్రాజెక్టుల అమలు కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ముందు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు ఎజెండాలో అయితే ఎక్కడ కూడా రాష్ట్ర ఎజెండా అనేది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మాట్లాడిన తీరులో ఎక్కడా కనబడలేదు. వాళ్ళు మాట్లాడినంత సిబిఐ కేసులను మాట్లాడుతున్నారు, న్యాయ వ్యవస్థల మీద మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇది అనుకోవట్లేదు, దీని మీద మాట్లాడాలి, మా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని వేచి చూస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడ మాత్రం డైవర్ట్ చేశారు. సరే, 28 మంది ఎంపీల వల్ల కాలేదు కదా, వాళ్ళ నాయకుడే స్వయంగా ఢిల్లీ వస్తే ఆయనైనా సరే ఆ పోరాటాన్ని ముందు కొనసాగిస్తారని అంటే, ఆయన కూడా మాట్లాడినటువంటిది అసలు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు రానివ్వకుండా ఒక రహస్య మంతనాల్లాగా కేవలం ఒక లెటర్ రిలీజ్ చేసే ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంత రహస్యం? మీకు తిట్టారా, కొట్టారా, మందలించారా, లేకపోతే ఇంకేమైనా మాటలు చెప్పారా, హామీలు ఇచ్చారా? రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రి స్థానంలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకి మీరు ఢిల్లీ వచ్చి చేసేటటువంటి కార్యకలాపాలు చెప్పేటటువంటి అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతాం. ఎప్పుడు వచ్చినా సరే ఏదో రహస్య మంతనాల కోసం ఢిల్లీ వస్తున్నట్టుగా రావడం, అర్ధరాత్రిలాగా మీటింగులు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, మా ప్రయారిటీస్ ఏంటి, ప్రత్యేక హోదా మేము ఆ రోజు తెస్తామని హామీ ఇచ్చాం కదా, దాని మీద పోరాటం ఏ రకంగా కొనసాగిస్తున్నాం అనేది నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎక్కడా స్పష్టంగా తెలియచేయట్లేదు. అందుకని నేను చెప్తున్నా క్లారిటీగా, 16-17 నెలల తర్వాత మీరు కేవలం మీ రాజకీయ ఎజెండా కోసమే ఢిల్లీని ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇంకా జైలుకి వెళ్తామనే భయం పట్టుకుంది కాబట్టి
మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, మీరు జైలుకు వెళ్లకుండా కూర్చోవడానికి, ఇక్కడ లాబింగ్ చేసుకోవడానికి రాజ్యసభని, లోక్సభని, ఆ ఎజెండాలని, మీ తాలూకా స్ట్రాటజీని అంతటిని కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈరోజు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని డెకేడ్స్గా ఎప్పుడైనా సరే రాజకీయ రిలీజియస్గా మతదాడులు ఎప్పుడైనా మనం చూసామండి? నేను కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనట్లేదు. గతంలో ఎప్పుడైనా సరే ఇతర ముఖ్యమంత్రులు చేసినప్పుడు కూడా మతపరంగా అందరం కూడా కలిసి కట్టుగా ఉన్నాం. ఎప్పుడు ఏ ఇష్యూస్ కూడా రాలేదు. చాలా చక్కగా ఆదర్శంగా ఉన్నాం. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో చక్కనైనటువంటి ప్రశాంతమైన పరిపాలన జరిగింది. ఎప్పుడూ లేనటువంటి దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది ప్రశ్నించడం తప్ప? అది ప్రశ్నిస్తే రాజకీయం చేస్తామని అంటున్నారు. పోనీ మేము ప్రశ్నించిన తర్వాత కాదు, మీ తాలూకా ఎంపీఏ స్వయంగా పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు, చాలా సీరియస్ కన్సర్న్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజియస్గా ఇష్యూస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి, దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి. మరి అది మీ వైఫల్యం కాదా? మీ పార్టీ ఎంపీ ఇక్కడ లోక్సభలో స్వయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు రాష్ట్రంలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంత సెన్సిటివ్ ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఒక మతం మీద అంత స్ట్రాంగ్ గా దాడులు జరుగుతున్నప్పుడు అందరికీ కూడా ధైర్యం ఇచ్చి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి నా వంతుగా నేను సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాననేటటువంటి హామీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేకపోవడం కాదు కదా, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా మాటలు చూస్తుంటే స్వయంగా ఆ నిప్పుకి ఆద్యం పోస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము స్పష్టంగా తెలియజేస్తాం. మేము ఎండ్ చేయండిరా బాబు, ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇది సరికాదని మేము చెప్తుంటే మీరు మాత్రం ఇంకా రెచ్చగొట్టేలా, ఇంకా ఈ ఇష్యూని ఇంకా పెద్దది ఎలా చేయాలన్నటువంటి విధంగా, అసలు తెలివి లేనటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారనంటే మీ పర్సనల్ ఇష్యూస్ కోసం రాష్ట్రం ఏ రకంగానైనా సరే ఉపయోగించుకోవడానికి మీరు వెనకాడట్లేదనేది కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి ఇష్యూస్లో రాష్ట్ర ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. మరి మా వంతుగా మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మాకున్నటువంటి బలం నలుగురమే ఉన్నాం. కానీ ప్రజల తాలూకా మన్నలతో ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఉంచాలనే ఆలోచనతో మా పోరాటం మేము చేస్తున్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్ని మోసం చేసిందని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకోవచ్చు. ప్రజలు కూడా వాళ్ళ మీద తిరగబడేటటువంటి రోజు వస్తుంది. రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా ఎంపీలు కానీ అలాగే వాళ్ళ తాలూకా నాయకుడు కానీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు ఆ రోజు అడిగారు, ఎంపీలు ఇవ్వండి మేము ప్రత్యేక హోదా తెస్తాము. వాళ్ళు ఎంపీలు ఇచ్చారు, ప్రజలు వాళ్ళ మాటను వాళ్ళు నిలబెట్టుకున్నారు మీ మీద నమ్మకంతో. మరి మీరు ఆ మాటను నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరొకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం. సార్, ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారన్నది కాకుండా రహస్యంగా జరుగుతున్న సమావేశాలు ప్రజలు ఎట్లా అర్థం చేస్తారు? నేను చెప్పినటువంటిదే, రహస్యంగా ఆయన ఒక ఎజెండా తీసుకొని వస్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు తెలియకూడదు అనేటటువంటి అంశం మనకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఏం తెలియకూడదు? ఆయన మీద కేసులు ఉన్నాయని, ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశం ఉందని, లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి వచ్చి ఆయన కాలు ఏమైనా పట్టుకుంటే అది తెలియకూడదు. ఈయన ఏమో ఆయన మెడలో ఉంచుతామని చెప్పి ఓట్లు సంపాదించిన తర్వాత వాళ్ళ దగ్గర ఈయన మెడ ఉంచితే అది రాష్ట్ర ప్రజలకు తెలిస్తే ఏం చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా తెలియకూడదు కాబట్టి రహస్యంగా ఆ ఎజెండా తీసుకొని రాకుండా ఏదో
మళ్ళీ ప్రజల్లో పుకార్లు లేకుండా ఒక ఇది లెటర్ అనేది ఇచ్చి ఊరుకుంటున్నారు తప్ప అది అందులో ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండా ఉంది. లేకపోతే స్పష్టంగా తెలియజేసేటటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది, కానీ చెప్పకుండా వెళ్ళిపోయారనంటే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తారనేటటువంటి అంశాన్ని వెళ్లకుండా చేసుకోవడానికి ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం కలుస్తున్నారని తెలుసు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న గత కొద్ది రోజులు జరుగుతున్న హిందూ దేవాలయం దాడులు జరుగుతున్నాయి కదా. దాడులు జరుగుతున్న సందర్భంలో నిన్న కొడాలి నాని అడిగిన మాటల మీద దాని మీద అసలు ఏమి తెర వెనక ఎవరు వేస్తున్నారు అనేది మీరు అనుకుంటారు? అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు మన రాము చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి బయటికి చెప్పుకోలేదు, దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టబడ్డాడు. మత కల్లోలాలు సృష్టించటం జరగటం అనేటటువంటిది వాళ్ళ ఎజెండాలో భాగం, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని. అందువల్ల ఆయన వెనుకున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిడుతూ ఉన్నప్పుడు ఆ తిట్టిన వాళ్ళని గురించి ఖండించకుండా లేదా అప్రూవ్ చేయకుండా మౌనం వహిస్తూ వాళ్ళనే వెంట పెట్టుకుని ఏదైతే వివాదాస్పదమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఆయన ఎండార్స్ చేస్తున్నాడంటే ఆయన మౌనాన్ని ఎంకరేజ్మెంట్గా ఆయన కూడా పథకం ప్రకారం ఈ రాజకీయమైనటువంటి కుట్రలో మత విశ్వాసాలను వాడుకోవటానికి, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆయనకి రహస్యమైన ఎజెండా ఉందని భావించవలసి వస్తుంది. దీనివల్ల ఆయనకి నష్టమే కదా. హిందూవాదుల నుంచి వ్యతిరేకత వస్తుందని కదా మీరు అన్నదాన్ని చెప్పండి సార్. దానికి మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనకేమైనా ప్రయోజనం అంటే హిందూ ప్రయోజనాలు దెబ్బతీసినట్టు వీళ్ళు ఫీల్ అయినప్పుడు నష్టం కదా ఆయనకి ఎన్నికలు ఇప్పుడు ఎన్నికల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా విపక్షాలను దెబ్బతీయటానికి ఒక పథకం ప్రకారం అన్యమత ప్రచారం అనేటటువంటి రాష్ట్రంలో జరగటానికి, వాళ్లకున్నటువంటి విశ్వాసాలను ప్రజలపైన రుద్దటానికి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్ళకు కావలసింది ప్రజల మధ్య విభజించి పాలించటం, ప్రతిపక్షాలను ఎండగట్టడం, వాళ్ళతో కేసులు పెట్టేసి బెదిరించటం అందరూ కూడా. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ప్రజలు బయటకు వచ్చి కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, మాకేమి ఫెసిలిటీస్ లేవు అని. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. అంటే ఈ జనం ఓట్లేదు కదా అని మానుకోవట్లా, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రాణరక్షణ, మానరక్షణ, ఆస్తుల రక్షణ లేకుండా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం తయారైందని చెప్పడానికి అందులో భాగమే ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది భావిస్తున్నాను. పార్లమెంట్ సమావేశాలు త్వరగానే ముగిసాయి కదా సార్, అంటే ఇందులో మీరు చర్చించాల్సినటువంటి విషయాలు ఇంకేమైనా పెండింగ్ అంటే మిగిలిపోయినాయా? పార్లమెంట్లో పెట్టవలసిన బిల్లులే, ప్రభుత్వం పెట్టవలసిన బిల్లులే మిగిలిపోయినాయి. అయితే మాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మేము విపక్షంలో ఉన్నాం. విపక్షంలో ఉండి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం చేయవలసినటువంటిది, రాబట్టవలసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సాధించుకోవాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ వాళ్ళు సాల్వ్ చేయాలి. వాళ్ళు సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత తీర్చుకోకపోగా, ఆ సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తకపోగా, వాళ్ళు ఎంతసేపు పర్సనల్ ఎజెండానే పెట్టుకుని చేస్తున్నారు కనుక మేము విపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైల్వే జోన్ విషయం, జిఎస్టీ విషయం, మా మాతృభాషలో విద్యాబోధన విషయం, రాష్ట్రానికి 3 క్యాపిటల్స్కి దానికి సంబంధించినటువంటి ఫండ్స్ విషయం ఇవన్నీ కూడా మేము ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఏం ప్రస్తావిస్తున్నారంటే, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న విశాఖపట్నం క్యాపిటల్ అయిపోయినట్టుగా భావించి ప్రతి బిల్లులోనూ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, దాంట్లో మీరు అక్కడ అది పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి అని చెప్పేసి ఆయన ఎండార్స్ చేసేస్తున్నాడు. అంటే ఆయనే కోర్టు స్టేలు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎండార్స్ చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ప్రజల మధ్య వాళ్ళు ఏదైతే ప్రాంతీయ వికేంద్రీకరణ, అది అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారో, విధ్వంసాన్ని వికేంద్రీకరించి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలను కూడా అశాంతి సృష్టించి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళు వ్యవహరించారు. మేము సమస్యల పట్ల ప్రస్తావించాం. మాకు విపక్షమైన రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండా కనుక మేము దాని ప్రకారమే నడుచుకుంటాం. అలానే మరొక విషయం మనం చూసుకుంటే,
ప్రస్తుతం జరిగిన సమావేశాల్లో రాష్ట్రాలకి సంబంధించి జిఎస్టి విషయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పక్కన కోవిడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖజానాలన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కేంద్రం వైపు చూసి మీరు ఇచ్చిన మాట ప్రకారం జిఎస్టీస్ మళ్ళీ చెల్లించాలనే ఆలోచనతో అందరూ కూడా పకడ్బందీగా అడిగారు. మరి ఆ విషయంలో చూసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవైతే ఉన్నాయో, మరి బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ధర్నాలు కూడా పార్లమెంటు ఆవరణలోనే చేయడం కూడా జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదో వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అటు పంజాబ్ తీసుకున్నా, శివసేన తీసుకున్నా, ఇటు మహారాష్ట్రలో తీసుకున్నా, వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా, వాళ్ళందరూ కూడా జిఎస్టీని ఒక ప్రధాన అంశంగా, ఇంకా వేరే ఒపోజిషన్ ఆ విషయం ఈ విషయం కాకుండా జిఎస్టీ చెల్లింపుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేస్తున్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? కొన్ని అలాగని వాళ్ళు పోరాటం చేయట్లేదు అని అంటే మీరందరూ కూడా మీడియా అనే సాక్షులు. బోర్డులు పట్టుకొని మాత్రం గాంధీ బొమ్మ ముందు నిల్చున్నారు. అది ఎందుకు నిల్చున్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మరి అంత చక్కగా అంతమంది ఎంపీలు వేసుకొని ఒక ప్రదర్శన చేయగలిగిన సత్తా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జిఎస్టీ తాలూకా కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు? జిఎస్టీ వద్దనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎగెన్స్ట్ గా వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఎగెన్స్ట్ గా వాళ్ళు ఏదైనా మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎటువంటి భయం కూడా అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళకి సమర్థిస్తారు. మరి అటువంటి అవకాశాలని కూడా వదులుకొని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా గట్టిగా అడగకుండా, మరొక పక్కన వాళ్ళకి ఇటు పోరాటం చేసే అవకాశం ఉన్న అవన్నీ కూడా వదులుకొని ఎందుకు ఆ రకమైనటువంటి ప్రవర్తన ఇక్కడ ఢిల్లీలో చూపిస్తున్నారు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం.